ఈ వీడియోలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి న్యూ అడ్మిషన్స్ను అంటే అంటే ఫస్ట్ క్లాస్ అవ్వచ్చు, లేదంటే హై స్కూల్ వరకు వచ్చేసరికి 6th, 7th, 8th ఇలా ఏ తరగతులు అయినా సరే న్యూ అడ్మిషన్స్ను మనం UDICE ప్లస్ సైట్లో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ UDICE ప్లస్ సైట్ స్టూడెంట్ మాడ్యూల్ లింక్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే UDICE లాగిన్ లింక్స్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఈ స్టూడెంట్ మాడ్యూల్ లింక్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న న్యూ లింకు. ఇక్కడ మన పాఠశాల యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ విధంగా మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా సైన్ ఇన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ 26-27ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ప్రెజెంట్ మీరు ఫస్ట్ క్లాస్లో విద్యార్థుల్ని యాడ్ చేయాలంటే ముందేం చేయాలంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీని కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది డీటెయిల్డ్గా వీడియో అనేది చేయడం జరిగింది. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మెనూలో స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఉంది కదా, దీంట్లో ఇక్కడ ఉంటుందన్నమాట ప్రోగ్రెషన్ యాక్టివిటీ. ఇది కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేసేసి ఫైనలైజ్ కూడా చేయాలి. ఇలా చేసిన తర్వాత మాత్రమే మీరు ఫస్ట్ క్లాస్లో విద్యార్థులను యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఆల్రెడీ ఈ విధంగా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని పూర్తి చేయాలనేది వీడియో చేయడం జరిగింది. అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో విద్యార్థుల్ని యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్కి ఎదురుగా ఇక్కడ మీకు యాడ్ స్టూడెంట్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చెక్ ఆధార్ నంబర్ అవైలబిలిటీ ఉంది కదా, ఇక్కడ విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ ఇచ్చేసేసి ముందు గో మీద క్లిక్ చేసేసి ఈ ఆధారు అసలు రన్నింగ్లో అంటే ఈ ఆధార్ అనేది వేరే స్కూల్లో మ్యాప్ అయి ఉందా, అంటే వేరే స్కూల్ వాళ్ళు యాడ్ చేసుకున్నారా లేదా, అసలు ఎక్కడ ఉంది ఈ పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడు అనేది మనం ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ అనే కాదు, ఏ తరగతి అయినా సరే ఆ విద్యార్థి ఏ పాఠశాల నుంచి వచ్చాడు అనేది మనకు తెలియాలనుకోండి, అప్పుడు ఇక్కడ ఆ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేస్తే ఆ విద్యార్థి ప్రెజెంట్ ఎక్కడ మ్యాప్ అయి ఉంది, ఏ పాఠశాలలో ఎన్రోల్ అయ్యి ఉంది అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. తద్వారా ఆ పాఠశాల వారు డ్రాప్ బాక్స్లో పెట్టకపోతే మనం డ్రాప్ బాక్స్లో పెట్టండి అని చెప్పి మనం అడగవచ్చు. లేదు అంటే ఫ్రెష్గా ఎక్కడ అడ్మిట్ కాలేదనుకోండి, న్యూ అడ్మిషన్ అనుకోండి, ఫస్ట్ క్లాస్లో యాడ్ చేయాలనుకోండి, అప్పుడు ఎక్కడ ఈ విద్యార్థి ఏ పాఠశాలలో చదవట్లేదు అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ని ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఆ విద్యార్థి ఎక్కడ ఉన్నాడు, అసలు ఎన్రోల్ అయ్యాడా UDICEలో అవ్వలేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి ముందుగా ఇక్కడ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయండి. ఇలా ఆధార్ నెంబర్ ఇచ్చి గో మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఆధార్ నంబర్ ఈజ్ నాట్ మ్యాప్ టు ఎనీ స్టూడెంట్ అని వచ్చిందంటే ఇది ఫ్రెష్ అడ్మిషన్ అనమాట. ఇప్పటి వరకు UDICEలో ఎక్కడ ఎన్రోల్ అవ్వలేదు. ఫస్ట్ క్లాస్లో ఈ విద్యార్థిని మనం 100% ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అదేవిధంగా వేరే తరగతికి సంబంధించి కూడా మనం ఆ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆ విద్యార్థి ఏ తరగతిలో ఏ పాఠశాలలో ఉన్నాడు అనేది కూడా ఈ ఆప్షన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ జనరల్ ప్రొఫైల్, ప్రెజెంట్ జనరల్ ప్రొఫైల్ మాత్రమే మనకి స్టార్టింగ్లో వస్తుంది. తర్వాత మనం ఫెసిలిటీస్ కానీ లేదంటే ఎన్రోల్మెంట్ ప్రొఫైల్స్ కానీ అవన్నీ తర్వాత అప్డేట్ చేస్తాం. స్టార్టింగ్లో మాత్రం ఈ ఒక్క ఫామ్ ఒకటే వస్తుంది. ఇక్కడ దేంట్లో ఏమన్నాడంటే స్టూడెంట్ నేమ్ని ఎంటర్ చేయాలి. తర్వాత విద్యార్థి యొక్క జెండర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చిన ఈ క్యాలెండర్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న మంత్ ఇయర్లో ముందుగా ఇయర్ మీద సెలెక్ట్ చేస్తాము. తర్వాత ఇక్కడ మనం మంత్ని సెలెక్ట్ చేస్తాము. తర్వాత ఇక్కడ మనం డేట్ని సెలెక్ట్ చేస్తాం. ఈ విధంగా మనం డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి యొక్క మదర్ నేము, ఫాదర్ నేము, గార్డియన్ నేము ఇక్కడ ఇస్తాము. ఇక్కడ ఆధార్ నంబరు ఇక్కడ ఇస్తాము. తర్వాత నేమ్ ఆఫ్ స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డు, ఆధార్ కార్డులో పేరు ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ అడ్మిషన్ డేటు, ఆ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇంకొక మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. తర్వాత ఆ విద్యార్థి కనుక CWSN అయితే SN ఇవ్వండి, లేకపోతే నో అని చెప్పి ఇవ్వండి. ఈ విధంగా ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ జనరల్ ప్రొఫైల్లో అనేది స్టార్టింగ్లో ఈ విధంగా ఇచ్చేసేసి మనం సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ వివరాలన్నీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ విద్యార్థికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంకోసారి చెక్ చేసుకోమని ఇక్కడ చూపిస్తుంది అనమాట.
క్లాసు, నేమ్ ఆఫ్ ది స్టూడెంటు, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్. అంటే ఒక్కసారి కనుక ఈ వివరాలు ఈ విధంగా చెక్ చేసిన తర్వాత మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇంకా చేంజ్ అవ్వవు అని చెప్పి మనకి ఈ విధంగా అలర్ట్ వస్తుందన్నమాట. కాబట్టి ఒకసారి ఈ వివరాలన్నీ చెక్ చేసుకోండి. అంతా ఓకే అనుకుంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ప్రెజెంట్ నేను వీడియో చేసేటప్పుడు ఈ విధంగా మనకి ఎర్రర్ కోడ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ క్లాస్ సంబంధించి అడ్మిషన్స్ ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏజ్ 3+ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఇన్ క్లాస్ 1 అని చెప్పి ఇక్కడ మనకి రాంగ్ వస్తుంది అనమాట. 3+ కింద ఏజ్ని కన్సిడర్ చేస్తుంది. కాబట్టి దీనిని సరి చేయాల్సి ఉంటుంది. దీనిని సరి చేస్తే మనకి ఫస్ట్ క్లాస్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ అడ్మిషన్స్ అనేవి ఆన్లైన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ త్వరలోనే ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారు. కాబట్టి మొత్తం మీద ప్రాసెస్ అయితే ఇదనమాట. ఫస్ట్ క్లాస్ సంబంధించి విద్యార్థుల్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనం 1వ తారీఖు ఫస్ట్ క్లాస్కి ఎదురుగా ఇక్కడ యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేసేసి ఈ విధంగా ఇక్కడ చూపించిన ఈ డేటాని ఎంటర్ చేసేసి మనం UDAS+ సైట్లో 1వ తరగతి విద్యార్థులను ఈజీగా మనం జాయిన్ చేయవచ్చు. త్వరలోనే ఆ ఎర్రర్ని క్లియర్ చేస్తారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ తరగతులు అంటే హై స్కూల్ వారు కానీ లేదంటే ప్రైమరీలో వచ్చేసరికి 2nd, 3rd, 4th, 5thలో ఎవరైనా సరే వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకు వచ్చారనుకోండి. అదేవిధంగా హై స్కూల్లో 6th క్లాస్లో జాయిన్ చేయాలనుకోండి, 6th, 7th, 8th, 9thలో వారిని మనం ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం జాయిన్ చేసుకుంటాం. ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ పనిచేయాలన్నా కూడా ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అవ్వాలి. కాబట్టి అది అయిన తర్వాతే ఈ ఇంపోర్ట్ కానీ ఫస్ట్ క్లాస్ విద్యార్థులు కానీ జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఇంపోర్ట్ ద్వారా విద్యార్థులను యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇంపోర్ట్ కింద ఉన్న గో మీద క్లిక్ చేయండి. ఇక్కడ విద్యార్థి యొక్క పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఒకవేళ తెలియలేదు అనుకోండి, గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు, ఇయర్ బర్త్ ఇచ్చేసి ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. వీటి సహాయంతో ఇక్కడ మనం ఆ పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గో మీద క్లిక్ చేసేసి ఆ విద్యార్థిని మనం ఏ తరగతిలో అయితే జాయిన్ చేయాలనుకుంటున్నామో ఆ తరగతిలో ఈజీగా మనం జాయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫస్ట్ క్లాస్ మినహాయించి మిగతా అన్ని తరగతుల్లో విద్యార్థులను ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా ఇక్కడ మనం ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరికైనా సరే టీసీ ఇష్యూ చేయాలనుకోండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఉంటుంది. మన పాఠశాల నుంచి వెళ్ళిపోతే అంటే ప్రోగ్రెషన్ మాడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైనా వెళ్ళిపోతే మనం ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆ విద్యార్థిని ఈజీగా మనం డ్రాప్ బాక్స్లోకి మార్క్ చేయవచ్చు.